ప్రియులారా, దేవుని వాక్యమును మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 34. నేను చదువుతాను, మీరు కూడా బైబిల్ ముందు పెట్టుకొని జాగ్రత్తగా వచనాలు చూస్తూ నా స్వరం వింటూ మీరు ఈ మాటలు ధ్యానించాల్సిందిగా కోరుతున్నాను. 34వ వచనం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. ప్రియులరా, దయచేసి గమనించండి. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావము గల స్త్రీని, మరి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని మనం చూస్తుంటున్నాం. ప్రియులరా, ఈమె తన జీవితంలో ప్రియులరా ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడినట్లుగా మనం చూస్తుంటున్నాం. అంటే ఏ వైద్యుడు ఏ సలహా ఇస్తే ఆ సలహాను పాటించి ఆమె బలహీనత నుండి విడుదల పొందాలని ఆమె మరి ఎన్నో ప్రయత్నాలు జరిగించినట్టుగా మనం అక్కడ 25వ వచనంలో మనం చూడగలుగుతాం. మరి ఆ మార్కు సువార్త 5:26లో ఇంకా ఆమెను గురించి చెప్పబడిన మాట గమనించండి. తన కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను అని మాటను చూస్తున్నాం. ప్రియులారా, మరి తన ద్రవ్యమంతటిని కూడా తన రోగం విషయంలో ఖర్చు చేసింది. ప్రియులారా, ఈరోజు ప్రియులారా ఎన్ని డబ్బులు పెట్టినా కూడా బాగుపడలేనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు లోకంలో మనకు కనబడుతుంటున్నాయి. మరి వాటన్నిటి నుండి విడిపించేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ప్రియులారా, ఇదిగో దేవుని వాక్య భాగములో నేనే నీకు ఆరోగ్యమును కలుగచేసేదను, నీ గాయమును మాన్పేదనని మరి దేవుడు సెలవిచ్చిన వాగ్దాన మాటలు, వచనాలు ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, తన ఆ రెక్కలే ఆరోగ్యమును కలుగచేయనని మలాకి భక్తుడు సెలవిచ్చిన మాటలు ఉన్నాయి. యెషయా ప్రవక్త కూడా అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు నాయన మరి ప్రతి ఒక్కరు కూడా బహుజాగ్రత్తగా ఆలకించండి. నీకున్న వ్యాధి, నీకున్న బలహీనత, నీకున్న సమస్య ఏదైనా సరే దానంతటి నుండి యేసు మాత్రమే నేను విడిపించేవాడిగా ఉంటున్నాడు. ఇక్కడ ఆమె తన వ్యాధి నుండి విడిపించబడడానికి మరి తన కలిగినదంతయు వ్యయము చేసుకున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. తన ధనమంతటిని కూడా ఖర్చు పెట్టినా ఆమెకి ఏ ప్రయోజనం కూడా కనిపించలేదు. చూడండి, ఎవరు సలహా ఇస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తిరగడం, ఉన్న డబ్బులన్నీ ఆ వ్యాధి కొరకు ఖర్చు పెట్టడం, ఇలా ప్రయాస పడినా కూడా ప్రయోజనం లేకపోవడం ఒక వ్యక్తిని ఎంత కృంగదీస్తుందో ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు అయితే ఇక నేను ఏ ప్రయత్నం చేయను, ఏ వైద్యం నేను పొందను, ఇక నేను చనిపోయినా పర్వాలేదని విసుగుతో, విరక్తితో మనం నలగొట్టబడుతూ ఉంటాం. ఎవరెన్ని ఆదరణ మాటలు చెప్పినా కృంగుదలతో, నిరుత్సాహముతో, వేదనతో, కన్నీరుతో ఇక నా బ్రతికింది ఇంకా చాలు, నన్ను దేవుడు ఇంకా తీసుకుంటే చాలని ఆలోచన చేసే పరిస్థితిలో ఉంటాం. ప్రియులరా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నిరాశ, నిస్పృహల చేత ఒకవేళ నలగొట్టబడుతున్న పరిస్థితిలో ఉన్నట్లయితే ఆదరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. నిన్ను విడిపించగలిగిన ప్రభు ఒక ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు. నిన్ను స్వస్థపరచగలిగినటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడని నువ్వు మర్చిపోవద్దు. ప్రియులరా, మేము పరిచర్య చేస్తున్న ప్రాంతంలో ప్రియులరా ఒక వృద్ధురాలుని మరి మందిరం దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. ఆమె శరీరం అంతా కూడా కుళ్ళిపోయిన భయంకరమైనటువంటి కంపు వాసన చేత నింపబడ్డది. కారణం ఆమె శరీరం అంతా కూడా చేపల పొట్టు కదా ఊడిపోయినట్లుగా మరి కొంచెముగా ఆ శరీరం అంతా కూడా పొరలుగా ఊడిపోతూ వాసన పట్టి చీము నీరు కారిన పరిస్థితులు ఆమె తేబడింది. ప్రియులారా, దేవుని సన్నిధానంలో ఆమెను మా ఇంటి దగ్గర పెట్టుకోవాలని, ప్రార్థన చేయాలన్నది ఇబ్బందికరమైన వాతావరణంగా ఉంది. అయినా కొన్ని దినాలు ఇంట్లో పెట్టుకొని ఆ వాసనలోనే మేము కూర్చొని ప్రార్థన చేస్తూ, భోజనం చేస్తూ ఆమెకు కన్నీళ్లు గాచి ప్రార్థన చేయడం జరిగింది. ఎప్పుడైతే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెప్పినట్లుగా మేము దేవుని వైపు చూసి నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను 4వ
దినమున సంపూర్ణంగా స్వస్థపరిచాడు ప్రియులారా. ఆ వాసన పోయింది, ఆ శరీరం అంతా కూడా పొరలుగా రాలడం అనేది ఆగిపోయింది. పసిపిల్ల దేహం వల్ల అది మార్చబడింది ప్రియులారా. అసాధ్యమైనటువంటి కార్యాలన్నీ దేవునికి మాత్రమే సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుషులకు ఏది అసాధ్యమో అది దేవునికి సాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎట్టి వైద్యుడు చేయలేనటువంటి ఎట్టి కార్యమైనా అది ప్రభు అయిన యేసు మాత్రమే చేయగలడని నిర్మోహమాటంగా నేను ఈ రాత్రి మీకు ప్రకటిస్తుంటున్నాను ప్రియులారా. ఇక్కడ వైద్యుల చేత సంకటపడి బాధను అనుభవించి ఎన్నో డబ్బులు వ్యయం చేసినా బాగుపడని స్థితిలో ఉంది. ఒక రకంగా ఆలోచన చేస్తే తన భర్త కూడా, తన ఇంటి వారు కూడా ఆమెను భయంకరంగా విసుగు చెంది విడిచిపెట్టిన పరిస్థితిలోనికి వెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఇంట్లో ఒక ముసలాయన ఉన్నాడు అనుకోండి, బాగా జలుబు దగ్గు జ్వరం వచ్చేసి కంగుమని దగ్గుతూ ఉన్నాడు అనుకోండి, ఇంట్లో ఉంచుకోలేక తెమడ ఎత్తి పారేయలేక ఇంట్లో అతనికి పరిచర్యలు అందించలేక ఎక్కడో ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో పాడేసి అక్కడ చిన్న బాబునో లేకపోతే ఇంకొక వృద్ధున్నో ఎవరినో బలహీనలు అక్కడ ఉంచేసి అక్కడ ఉండడానికి కూడా మనం ఇష్టపడని పరిస్థితుల్లో చాలామంది అలాంటి ప్రవర్తనను కనపరుస్తూ ఉంటారు ప్రియులారా. మరి ఇలాంటి పరిస్థితుల్లో సంవత్సరాలుగా డబ్బులు ఖర్చు పెట్టినా ప్రయోజనం లేని స్థితిలో ఆమె రక్తధార ఆగిపోలేని పరిస్థితిలో రక్తస్రావం చేత బాధపడతా ఉంటే ఆ ఇంటి వాళ్ళు కూడా ఎంత విసుగుతో ఆమెను విడిచిపెట్టిన పరిస్థితిలో ఉండొచ్చు. ఒకసారి ఆలోచన చేయండి. అందరి చేత తృణీకరించబడి ఇంటికి దూరం అయిపోయి ఇక నా వ్యాధి బాగుపడను, సమాజంలో నేను తిరగలేను, ఇటు ఈ రోగం నాకున్నదని నేను ఎవరికి చెప్పుకోలేనని సమాజానికి బయట ఎక్కడో దూరంగా గడుపుతూ ఉండొచ్చు ప్రియులారా. కానీ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే వ్యాధితో కుమిలిపోతూ ఆదరణ లేక నలిగిపోతున్న తన జీవితానికి ఒక సువార్త, ఒక శుభ సమాచారం వినబడింది. ఆ శుభ సమాచారము విని ఆమె ప్రభును వెదికి వెళ్ళినట్లుగా చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదని అనుకొని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెనని చూస్తున్నాము. ఆమె యేసును గూర్చి విన్నదని రాయబడింది. ప్రియులరా, గుడ్డివారు చూస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, చెవిటి వాళ్ళు వింటున్నారు, చనిపోయిన వారు లేస్తున్నారు, ఎంతోమంది జీవితాలు వెలిగించబడుతున్నాయి, పాపాత్మలు మారిపోతున్నారు. ఇటువంటి విషయాలు ఎన్నో విన్నది ప్రియులారా. వినుట వలన విశ్వాసం కలుగునన్నట్లుగా యేసును గూర్చిన వార్త ఆమెకు వినబడ్డప్పుడు ఆమెలో ఒక నూతనమైన విశ్వాసము చిగురించింది. ఆశలు పుట్టుకొని వచ్చాయి. నేను బ్రతుకుతాను, నేను బాగుపడతానని ఆలోచన కలిగింది. ఇంతమందిని బాగు చేసిన ఆ ప్రభువు నా జీవితాన్ని ఎందుకు బాగు చేయడు, నన్ను కూడా విడిపిస్తాడని నమ్మకం అంతరంగంలో పుట్టినప్పుడు ప్రియులారా ఆయనను వెతుకుతూ వచ్చింది. గొప్ప జనసమూహం ఆయనను ఆవరించి ఉన్నారు ప్రియులారా. అంత జనసమూహం మధ్యలో ఎలా ఆయనను తాకాలి, ఎలా ఆయనను సమీపించాలని ఆలోచన చేస్తే ఒకవైపు వ్యాధి ఆమెను నలుగుడుతుంది ప్రియులారా, ఒకవైపు రక్త ప్రవాహము జరుగుతూనే ఉంది, రక్తస్రావము జరుగుతూనే ఉంది. ఆ రక్తధార అప్పటికి ఇంకా కట్టలేదు. రక్తస్రావము జరుగుతున్న ఒక స్త్రీ నలుగురు మధ్యలో నిలబడాలంటే అది కష్టము. అలాంటిది జన ప్రవాహం మధ్యలోనికి వచ్చేసి చాటున తన తల దాచుకుంటూ నెమ్మదిగా ఒక్కొక్కరిని దాటుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రమును మెల్లగా తాకినట్లుగా మనం చూస్తుంటున్నాం ప్రియులారా. ఎప్పుడైతే ఆయన వస్త్రమును ఆమె తాకిందో ఆమె రక్తధార కట్టినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. ఆమె గ్రహించుకుంది, నాలో స్వస్థత వచ్చేసిందని ఆమె అర్థం చేసుకొని దేవుని మహిమపరచడం ప్రారంభించింది. అంతలోనే యేసు ప్రభు కూడా ఇదిగో ఎవరో నన్ను ముట్టారు, ఎవరదని ముట్టిన వారు ఎవరో వారిని చూడాలని ఆశతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు శిష్యులు కూడా అంటున్నారు, ఇంత జన సమూహం నేను వెంబడిస్తూ ఉంటే స్పెషల్గా నన్ను ఎవరు ముట్టారని అడుగుతున్నావు, ఇంత జనాలు నెట్టుకుంటూ నీ మీద పడుతున్నట్టుగా వస్తున్నారు, నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు ప్రభు అంటే, ఇదిగో అందరూ నన్ను తాకుతున్న విధానం వేరు, ఇదిగో ప్రత్యేకంగా ఎవరో నన్ను తాకారు, వారు తాకిన విశ్వాసపు తాకిడి వలన నాలో ఉన్న ప్రభావమే నాలో నుండి బయలు వెళ్ళింది, బయటికి వచ్చేసిందని చెబుతున్నాడు. ఆయన ప్రభావాన్ని బయటికి తీయగలిగిన, ఆయన శక్తిని బయటికి ప్రవహింప చేయగలిగిన, ఆయన ప్రభావమును బయటికి తీసుకొని రాగలిగిన ఒక విశ్వాసపు శక్తితో ఆమె ఎప్పుడైతే ఆమెను తాకిందో యేసు ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది ప్రియులారా. అప్పుడే ఆమె రక్తధార కట్టిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు అనేక సార్లు నువ్వు ప్రభుని వెతుకుతుండొచ్చు, ప్రభుకు ప్రార్థిస్తూ
వెళ్తుండొచ్చు, స్వస్థత కూడికలకు వెళ్తుండొచ్చు, కానీ నువ్వు ప్రభు నిన్ను తాకాలని నువ్వు ఆశపడుతుండొచ్చు, కానీ విశ్వాసముతో నీవు ప్రభువును తాకగలిగితే, విశ్వాసముతో ఆయన శక్తిని కదిలించగలిగిన, ఆయన హస్తము నీ వైపు చాపగలిగినటువంటి రీతిలో నీవు విశ్వాసముతో ఆయనను ముట్టగలిగి తాకగలిగితే, ఆయన ప్రభావం నీలో ప్రవహించుట ద్వారా నీకెట్టి వ్యాధి సమస్య ఉన్నా ప్రభు నిన్ను కూడా విడిపిస్తాడనడంలో సందేహం లేదు. ప్రియులారా, ఎవరు నన్ను తాకిందనే మాటకు మెల్లిగా గడగడ వణుకుచు వచ్చి నేనేనయ్యా అని సాగిల పడింది. ఆమెను లేవనెత్తి ప్రభు ఆదరించి ధైర్యపరి చెప్పిన మాట ఏందో తెలుసా? ఆ మార్కు సువార్త 5:34 కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధన నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ప్రియులారా, అన్ని రోజులు నెమ్మది లేదు, సంతోషము లేదు, కన్నీళ్ళు, దుఃఖం, విసుగు, నిరాశ, నిస్పృహలతో బ్రతికిందామే. ఒక అడుగు వేయాలంటే ధైర్యము లేని పరిస్థితి, జీవించుటకు ఆశలు లేని పరిస్థితి, కన్నీళ్ళే తనకు ఆస్తిగా మారిపోయింది, ప్రార్థనే తనకు ఆధారంగా మార్చబడ్డది. ప్రియులారా, ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. ప్రియులారా, నెమ్మది లేక వేదనతో కన్నీళ్లు కార్చి దిగులుతో కృంగిపోతున్న ఆమె జీవితంలో ప్రియులారా, ప్రభువు వచ్చిన వార్త ఆమెను ప్రభు యొద్దకు తీసుకొని వెళ్ళింది. ప్రియులారా, ప్రభువు దగ్గరికి వెళ్ళిన ఆమె ప్రభువును విశ్వాసంతో తాకింది. ఆయన ప్రభు ఆమెను ముట్టి బాగు చేసింది. అన్ని రోజులు లేనటువంటి ఆ నెమ్మది, ఆ సమాధానాన్ని ప్రభు ఇవ్వడానికి ఆయన అంటున్నాడు, నీవు సమాధానము గలదానవై పొమ్ము. ఈరోజు నేను ప్రకటిస్తున్నా, నా దేవుడు నీకు సమాధానం ఇచ్చే దేవుడని నేను ప్రకటిస్తున్నాను. సమాధానము లేకుండా ఈ మాటలు వింటున్నావేమో, సంతోషము లేదేమో నీ జీవితంలో, కన్నీళ్లు కారుస్తూ గడుపుతున్నావేమో, అప్పుల బాధల చేత నలిగిపోతున్నావేమో, భర్త వేధింపులు, అత్తగారి వేధింపులు, కుటుంబ సమస్యలు, నేను చావాలనేటువంటి తలంపులు నీలో కలగ చేస్తున్నాయేమో, అయితే నిన్ను చూస్తున్న దేవుడు, నిన్ను పరిశీలిస్తున్న దేవుడు, నీ అంతరంగములో మరణ సంబంధమైన ఆలోచనల చేత నల్లగొట్టబడుతున్న నిన్ను చూచిన దేవుడు ఇదిగో తన సమాధానాన్ని నీ హృదయంలో నింపడానికే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, నువ్వు చావనవసరం లేదు, నువ్వు మరణాన్ని వెతకనవసరం లేదు, నువ్వు ఏదో ప్రయత్నం చేసి నీ జీవితాన్ని ముగించుకోనవసరం లేదు. నువ్వు అలా చేస్తే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు. కానీ జీవితాన్ని వెలిగించగలిగిన వాడు, నీ జీవితాన్ని ఒక అర్థవంతంగా మలచగలిగినటువంటి వాడు, నీకంటూ ఒక శ్రేష్టమైన బ్రతుకునివ్వగలిగినటువంటి వాడు, నిన్ను ఆదరించి ధైర్యపరిచి నీ బ్రతుకును లేవనెత్తి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయగలిగినటువంటి వాడు, సమాధానకర్త అయిన దేవుడు ఈ రాత్రి నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బ్రతుకులు అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయనను గూర్చి విను, ఆ సువార్తను అంగీకరించు, ఆయనను వెదుకు, ఆయనకు సమీపంగా వెళ్ళి విశ్వాసముతో ఆయనను నువ్వు తాకగలిగితే ఆయన నీ జీవితంలో అడుగుపెట్టి నీ సమస్యలన్నిటి నుండి కూడా ఆయన విడిపిస్తాడు. ప్రియులారా,